ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా అది జగనే చేశాడని అనడం టీడీపీ నేతలకు అలవాటేనని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆరెంజ్ ట్రావెల్స్తో తనకు సంబంధం ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారని, ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ట్రావెల్స్ బస్సుల వ్యవహారంలో ప్రభుత్వం తీరు బాగోలేదని అన్నారు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి తాను నోరు తెరిస్తే చాలా బాగోతాలు వస్తాయన్నారు. ఆ బాగోతాలు ఏంటని ఆయన ప్రశ్నించారు. అసలు టీడీపీ నాయకులు ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళింది ప్రైవేటు వ్యవహారంపై, అధికారులను నిస్సహాయాలుగా చేసి సాక్షాత్తు సీఎం సెటిల్మెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు ఏం తప్పు చేయకపోయినా సరే కేసులు నమోదు చేస్తున్నారని, మరోవైపు ఆర్టీఏ అధికారులతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి అధికార పక్ష నేతలు క్షమాపణ చెప్పేస్తే వారిపై చర్యలు తీసుకోవట్లేదని జగన్ అన్నారు. శాసనసభలో రోజుకో ప్రజెంటేషన్ పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని చిత్తశుద్ధితో పూర్తి చేయడం లేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని స్కాములేనని అన్నారు. శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడడానికి తనకు సమయం ఇవ్వడం లేదని జగన్ అన్నారు.